హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హెల్దీ స్ప్రోట్స్ కర్రీ తెలుగులో ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించాక ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. నేనైతే కుక్కర్ యూస్ చేశాను. మీరు వేరే కడాయి ఏదైనా యూస్ చేసినా పర్వాలేదు. ఒక మంచి మెజర్మెంట్స్తో అయితే కుక్కర్లో ఈజీగా అవుతుందని. ఇంకా ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్. నేను మస్టర్డ్ ఆయిల్ వాడతాను కాబట్టి మస్టర్డ్ ఆయిల్ వేసాను. ఇంకా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులోనే మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కొంచెం సరిపడా పసుపు వేసుకున్నాక కొంచెం అలా మళ్ళీ ఫ్రై చేసి ఫ్రై చేసినప్పుడే స్ప్రోట్స్ తీసుకున్నాను. స్ప్రోట్స్ కూడా అందులో వేసేసుకోవాలి. స్ప్రోట్స్ వేసి ఇప్పుడు బాగా దాన్ని తిప్పాలి. మొత్తం పట్టేలాగా మొత్తం అలా తిప్పుతూ ఉంటే మంచిగా అవి కుక్ అవుతుందన్నమాట. కుక్ అయిన తర్వాత దాంట్లో నేను కొంచెం బిర్యానీ మసాలా అయితే గరం మసాలా వేసాను. గరం మసాలా అండ్ కారం, తగినంత కారం, మీరు ఎంత తినాలనుకుంటే అంత అలాగా కొంచెం తిప్పేసిన తర్వాత ఒక 1 బౌల్ వాటర్ అయితే పడుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 బౌల్, 2 persons తినేయడానికి 1 బౌల్ వాటర్ అయితే పడుతుంది అనమాట. అలా వాటర్ వేసేసి కాసేపు తిప్పేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ అయితే మాత్రం వేసుకోవాలి. 2 to 3 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే మనకి స్ప్రోట్స్ కర్రీ అయితే హెల్దీ స్ప్రోట్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, కొంచెం గ్రేవీగా. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది.